నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి హార్దిక స్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటలతో మీ ఇంటి వంట మీ ముందుకు వస్తుంది కదండి. అలాగే ఈ రోజు కూడా మరింత నోరూరించే టేస్టీ ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చేసింది. సో మనం ఈ రోజు చూడబోతున్నాం 2 నోరూరించే వంటల్ని, అలాగే టేస్ట్ కూడా చేయబోతున్నాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రెసిపీస్ ఏంటో తెలుసుకుందామా? సో మరి ఈ రోజు మీ ఇంటి వంటలో భాగంగా మనం గుంటూరు వచ్చేసామండి. గుంటూరు శ్యామలానగర్ లో ఉన్న జయప్రద గారింటికి ఇప్పుడు మనం వచ్చేసామండి. సో మరి మీ ఇంటి వంటలో ఆవిడ ఏ రెసిపీ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో మరి ఫస్ట్ ఏ రెసిపీ చేయబోతున్నారు? శీతల్ చికెన్ మసాలా అండి. జయప్రద గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. చికెన్, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, క్రీమ్, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర, టమాటా గ్రేవీ, మిల్క్, పెరుగు, వైట్ పెప్పర్, వెన్న, జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందు చికెన్ తీసుకుందాం అండి. ఓకే, ఎంత తీసుకున్నారు క్వాంటిటీ? ఇది హాఫ్ కేజీ. హాఫ్ కేజీ చికెన్. తర్వాత అన్ని మిక్స్ చేయాలి. ఇందులో ఉప్పు వేయాలి, తర్వాత కారం, ఇది పెప్పర్, వైట్ పెప్పర్, తర్వాత ఒక కప్పు పెరుగు అండి. 1 కప్పు పెరుగు. ఈ మొత్తం వేసి మిక్స్ చేయాలండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు శీతల్ చికెన్? వేరే ఫ్రెండ్ నేర్చుకున్నాను. ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురండి. ముగ్గురు? మగ పిల్లలు, ఆడపిల్లలు? ఆడపిల్లలండి. ముగ్గురు ఆడపిల్లలేనా? ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది. మీకు ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ఇంకా ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినా? అయిపోయిందండి ఈ సంవత్సరంతో. అంటే ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు. ఇలా తక్కువ మాట్లాడేనా? ఏమీ లేదా? సీక్రెట్ ఏం లేదు. ఇంకొక పాప? ఒక పాప ఇంజనీరింగ్ అయిపోయింది అన్నారు. ఇంకో పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంకో పాప 10th క్లాస్కి వచ్చింది. కలపడం అయిపోయిందండి? అయిపోయిందండి. తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి? 6 గంటలు ఫ్రిడ్జ్ లో నానబెట్టాలండి. 6 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? నానబెట్టిన తర్వాత గ్రిల్ లో కాల్చుకోవాలి. నానబెట్టిన తర్వాత గ్రిల్ లో 10 నిమిషాలు. ఆల్రెడీ చేసింది కదా? ఉందండి. ఏం చేశారు దీన్ని? 6 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఓవెన్ లో 10 నిమిషాలు 350 degrees లో 10 minutes గ్రిల్ చేశారు ఓవెన్ లో. ఓకే. ఈ తర్వాత ప్రాసెస్ ఏంటి? తర్వాత మనం వెన్న వేసి ఉల్లిపాయల ముక్కలు వేయించుకుని మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేసి చివరిలో పాన్ పెడదామా? స్టవ్ వెలిగించాలి. పాన్ పెట్టిన తర్వాత వెన్న వేసుకోవాలండి. ఆయిల్ వాడాలి ఇందులో. ఆయిల్ ఏం లేదు. ఓకే. ఓకే, పాన్ పెట్టి వెన్న వేసాము. అది కాగాలి కదండి? కరిగిందండి. అంత కరిగితే సరిపోతుంది. కరిగిపోయింది. ఓకే. తర్వాత ఏం వేస్తారు? ఉల్లి ముక్కలు. ఓకే, ఉల్లి ముక్కలు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ ఫ్రెండ్ రాజేశ్వరి గారు కూడా చికెన్ ఐటమ్ ఏదో చేయాలనుకుంటున్నారు కదా? అవునండి. సో మీరు ఇంట్లో ఎక్కువగా చికెన్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే స్టిచ్చింగ్, శారీస్ పెయింటింగ్స్ అలా చేస్తుంటారు. స్టిచ్చింగ్ అది. ఓకే. ఉల్లిపాయలు వేగినాయి కదా? తర్వాత 1 స్పూన్ ఏంటిదండి అది? అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్ గా నూనె ఎక్కువ యూజ్ చేస్తాం కదా, వెన్న ఎందుకు కావాలని? అంటే అంతేనండి, వెరైటీ. ఇదొక వెరైటీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. నెక్స్ట్ పాలు 1 కప్ తీసుకున్నారా? నిజంగానే ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది. ఓకే, పెరుగు వేస్తున్నారా? పాలు, వెన్న, పెరుగు ఇవే కనిపిస్తుంది. ఉడకనించాలా? ఎంతసేపు ఉడికించాలి? 2 నిమిషాలు. 2 నిమిషాలు. మూత పెడదామా? అయిపోయినట్టుంది కదండి. నెక్స్ట్ ఏం వేయాలండి? జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ వేస్తారు. తర్వాత కొంచెం కొత్తిమీర. జనరల్ గా కొత్తిమీర లాస్ట్ లో వేస్తారు కదా, ఫినిషింగ్ లాస్ట్ లో ఇంకోసారి వేయాలి. లాస్ట్ లో ఇంకోసారి. ఇది ఇప్పుడు ఫ్లేవర్ కోసమా? తర్వాత టమాటా. ఓకే, 1/2 కప్ ఉంటుంది. జీడిపప్పు పేస్ట్ వేశారు, తర్వాత కొత్తిమీర వేశారు, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. 1 స్పూన్ వేస్తున్నారు. ఇది ఓన్లీ పచ్చిమిర్చి మిక్సీ చేశారు? అవునండి. గరం మసాలా పౌడర్ అండి 1 స్పూన్. గరం మసాలా ఇంట్లో చేసింది కదా? ఇంట్లో చేస్తాం. నెక్స్ట్ ఏంటండి? క్రీమ్. ఓకే, 1/2 కప్ క్రీమ్. ఈ క్రీమ్ దేనికి? కొంచెం స్టిక్కీగా ఇలా గ్రేవీ వస్తుందనా? టేస్ట్ గా. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదండి, మళ్ళీ కొంచెం వేసుకున్నాం. సరిపడా. గుంటూరు అనగానే నన్ను భయపడతారు అనుకున్నాను. మీరేంటండి ఏం మాట్లాడుకున్నా అన్నారు? అసలు గుంటూరులో ఏ ప్లేసెస్ చూసారు మీరు? ఇంత మాట్లాడుకున్నా అంటే నాకు డౌటే. మీరు బయటకు వెళ్తారా అసలు? వెళ్తాం. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కి వెళ్ళారు? హాయ్లాండ్ పెట్టారండి మాకు ఇక్కడ దగ్గరలో. హాయ్లాండ్, మానసరోవర్ ఉందండి.
వెళ్ళారా, విజిట్ చేస్తారా పిల్లలతో అందరితో, ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాం. ఓకే, తర్వాత ఈ చికెన్ వేసుకోవాలండి. వేయండి. ఆల్రెడీ 6 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత 10 minutes 350 degrees దగ్గర ఓవెన్ లో గ్రిల్ చేసినవి ఇప్పుడు మనం వేసుకున్నాం ఇందులో గ్రేవీలో. కలపాలి, కొంతసేపు మూత పెట్టేసి. శీతల్ చికెన్ మసాలా రెడీ అయిపోయిందో చూద్దామండి. చూద్దామండి. మొత్తం ఉడికిపోయిందంటారా? ఉడికిపోయిందండి, ఆల్రెడీ మనం గ్రిల్లో కాల్చుకున్నాం కదండి. ఓకే, ఇంకా ఫైనల్ గా ఏమైనా వేయాల్సి ఉన్నాయా? కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామండి. కొత్తిమీర వేయండి కొంచెం. శీతల్ చికెన్ మసాలా సర్వింగ్ కి రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? కీరా అండ్ క్యారెట్ తో చక్కగా గార్నిష్ చేశారు. సో సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? శీతల్ చికెన్ మసాలా రెడీ అండి. శీతల్ చికెన్ మసాలా టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. కాకపోతే దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి చెప్పేస్తాను, మీరు నోట్ చేసేసుకోండి. శీతల్ చికెన్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, గరం మసాలా, క్రీమ్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పెరుగు, వైట్ పెప్పర్, కారం, ఉప్పు, వెన్న, పాలు, టమాటో ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్. శీతల్ చికెన్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, 1 కప్పు పెరుగు వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి 6 గంటలు ఫ్రిడ్జ్ లో నానబెట్టి 350 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 minutes పాటు ఓవెన్ లో గ్రిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు వెన్న వేసి అది కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు వేసి 2 నిమిషాలు బాయిల్ అయ్యాక 1/2 కప్ జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, టమాటో ప్యూరీ వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్ క్రీమ్, గ్రేవీకి సరిపడా ఉప్పు, ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకుని మరొక 5 నిమిషాలు బాయిల్ చేసి బౌల్లోకి తీసుకుని క్రీమ్, క్యారెట్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే చికెన్ ఐటమ్ శీతల్ చికెన్ మసాలా టేస్టింగ్ కి రెడీ.